రైట్గా నేపాల్ కి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్ ను వరద భయం వెంటాడుతోంది. ఇప్పటికే వరద విలయంతో అతలాకుతలమైన దేశానికి మరో భారీ జల ప్రళయం ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు ఆందోళన రేపుతున్నాయి. మరోసారి భారీగా వరదలు వచ్చే అవకాశం ఉందని నేపాల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. భూమి అయితే కంపిస్తోంది. ఒక్కసారిగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో అక్కడ విజువల్స్ లో ఆ దృశ్యాలు కూడా క్లియర్ కట్ గా చూసుకోవచ్చు. భూమి పలుమార్లు కూడా కంపిస్తున్న దృశ్యాలైతే చూసుకోవచ్చు. చాలా మంది జనాలు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇళ్లలో నుంచి షాపుల నుంచి వచ్చే జనాలు కూడా బయటకు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. చాలా మంది ప్రజలు కూడా రోడ్ల మీద పరిగెత్తుతూ వెళ్తున్న దృశ్యాలైతే ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. భూకంపం వస్తే ఎలా ఉంటుందో ఆ దృశ్యాలైతే మనకు అర్థం పడుతున్నాయి. ఇప్పటికే వరదలు బురద ప్రవాహాలతో తీవ్ర నష్టాన్ని చవి చూసిన ప్రజలు తాజా హెచ్చరికలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరీ పరుగులు తీస్తున్నారు. మరో 20 నిమిషాల్లో వరద వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకైతే తరలి వెళ్తున్నారు. ఇక పోలీసుల హెచ్చరికలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్న దృశ్యాలు భయానకంగా కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలు మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. భూకంపం వస్తుంది. కాసేపట్లో 20 నిమిషాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇక అందు నిమిత్తం ఎక్కడికి వారు అక్కడ అసలు ఏ పని మీద ఉన్నాము అనేది లేకుండా ప్రాణ భయంతో బయటకైతే పరుగులు తీస్తున్నారు. ఇళ్ల నుంచి షాపుల నుంచి రోడ్ల మీద జనాలు బైకులు సైకిళ్లను కూడా పట్టుకొని కూడా జనాలు పరుగులు తీస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. చాలా మంది పెద్ద ఎత్తున కూడా రోడ్లపైకి భీతవాహకంగా వస్తున్నారు. ఆ దృశ్యాలు చూసుకోవచ్చు మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. వరద మొత్తం కూడా ఒక్కసారిగా ఊరి మీద పడినట్లుగా కూడా వరద మొత్తం ముంచెత్తుతోంది. ఊరు మొత్తాన్ని కంప్లీట్ గా ఇళ్లలోకి నీరు చేరే పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే చాలా మంది కూడా కొట్టుకుపోయారు. కొంతమంది ఆచూకీ కూడా ఇంకా లభించలేదు. బురద మట్టి పేరుకుపోవడంతో వారిని గుర్తించడం కూడా చాలా కష్టంగా తయారైంది. ఈ వరద వల్ల సాంకేతిక సమస్య కూడా తలెత్తింది. సహాయక చర్యలకు ఆటంకం కలిగాయి అనేది కూడా గత నిన్నటి నుంచి కూడా వింటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మళ్ళీ నేపాల్ ను వెంటాడుతూనే ఉంది ప్రకృతి ప్రకోపం అంటూ కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇంత వందలాది మంది కూడా కొట్టుకుపోయిన పరిస్థితి వచ్చినప్పటికీ మళ్ళీ ఇవాళ భూకంప తీవ్రత నమోదవుతోంది. మళ్ళీ సునామీ హెచ్చరికలు, వరద భయం అయితే వెంటాడుతోంది. వరద భయంతో జనాలు పరుగులు తీస్తున్నారు ఇళ్ల నుంచి. మనం ఆ దృశ్యాలు కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే ఇప్పటికే వందలాది మందిని కూడా పొట్టన పెట్టుకున్న జల ప్రళయం నుంచి తేరుకోక ముందే మరో వరద ముప్పు కూడా పొంచి ఉండటంతో నేపాల్లో ఏం జరగబోతుంది, నేపాల్లో ప్రకృతి ప్రకోపించిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాము, చెప్పండి. నేపాల్ ఇంకా ఈ వరదకి సంబంధించి ప్రకృతి ప్రకోపాన్ని నుంచి బయట పడక ముందే మరో ప్రమాదం చూస్తూ ఉన్నాం. నీటి గండం ఉంటూ ఉందా, అసలు ఏం జరుగుతుంది నేపాల్లో అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. భారీ జల ప్రళయం వస్తూ ఉంది. ఎలా చూడాలంటారు రాము? అప్డేట్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, నేపాల్లో 2 రోజుల క్రితం సంభవించిన భయానిక ఫ్లాష్ ఫ్లడ్ నుంచి ప్రజలు ఇంకా కోలుకోక ముందే మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. అయితే నేపాల్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో వరదల కారణంగా నదుల్లో భారీగా మట్టి, రాళ్లు, మంచు పేరుకుపోవడంతో కొత్తగా నీటి నిల్వ సరస్సులుగా ఏర్పడ్డాయి. అయితే వాటిలో నీరు మరింత పెరిగితే ఒక్కసారిగా వాటిని ఏదంటే టెంపరీగా ఆనకట్ట వేసిన సరస్సులు కాబట్టి అవి ఒక్కసారిగా కట్టలు తెగినట్లుగా భారీగా వరద వచ్చే ప్రమాదం కూడా ఉందని ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే నేపాల్ చైనా అధికారులు సమన్వయంతో ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే బొటికేసి, త్రిశూల నదుల పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. త్రిశూల నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయి దాటినట్లు కూడా నేపాల్ వరద అంచనా విభాగం అయితే ఇప్పటికే వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో నేపాల్లోని పలు నదుల్లో నీటి మట్టాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని మాత్రం హెచ్చరికలు అయితే ఇప్పటికే జారీ చేసింది. మరోవైపు కొత్తగా ఏర్పడిన ఒక సరస్సులో ఇప్పటికే సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఉన్నట్లు చైనా జల వనరుల శాఖ ఇప్పటికే అంచనా వేసింది. అయితే రాబోయే రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్లు నీరు చేరే అవకాశం కూడా ఉందని అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. అయితే జరిగితే దిగువ ప్రాంతాలకు మళ్ళీ భారీ వరద ముప్పు ఏర్పడి వచ్చిన ఆందోళన కూడా నెలకొంది. ఇదిలా ఉంటే ఆగస్టు 26న వచ్చిన తొలి వరదల్లో త్రిశూల నది కొంత ప్రాంతాల్లో కేవలం 30 నిమిషాల్లోనే దాదాపు 30 అడుగుల మేర పెరిగింది. దీంతో ప్రజలకు హెచ్చరికలు ఇచ్చే సమయం కూడా లేకపోవడంతో ఇప్పుడు కూడా అలాంటి ప్రమాదమే ముంచి ఉందని మాత్రం అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే
ఏదైతే ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను తక్షణమే ఖాళీ చేసి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే వేలాది మంది ప్రమాద ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు. నేపాల్లో 3,253 మందిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించినట్లు అధికారులు అయితే వెల్లడించారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే మరో 20 నిమిషాల్లో వరద కూడా 5 రెట్ల తీవ్రతతో వరద వచ్చే అవకాశం ఉందని మాత్రం అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఈ నేపథ్యంలో తక్షణ వరద ముప్పుపై హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే మరో భారీ వరద ముప్పు మాత్రం నిజమే కానీ అయితే ఇది ముఖ్యంగా చూసుకుంటే కొత్తగా ఏర్పడిన నీటి సరస్సులు బొడికేసి త్రిశూల నదులు పెరుగుతున్న నీటి మట్టాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క మంచు అనేది పూర్తిగా ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ వల్ల కరిగి తాత్కాలిక సరస్సులుగా ఏర్పడుతుంది. ఈ తాత్కాలిక సరస్సుగా ఏర్పడి ఒక్కసారిగా ఈ యొక్క మంచు తాలూకా రాళ్లు దాంట్లో పడడంతో అవి కట్టలు తెచ్చుకొని ఈ యొక్క నదిలోనికి వచ్చి ఒక్కసారిగా ఫ్లో పెరుగుతుంది. గతంలో 26వ తారీఖున జరిగిన ఈ యొక్క ఏదైతే ఈ విధ్వంసం కూడా అదే రీతిలో జరిగిందని, ఇప్పుడు అలాంటి సరస్సులే ఇంకా ఏర్పడి ఉన్నావని, అవి ఏ క్షణాలైనా తెగే అవకాశాలు కనిపిస్తున్నావని, ఈ నేపథ్యంలో మరలా వరద వచ్చే అవకాశం ఉందని మాత్రం అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఏదైతే బొటికేసి సంబంధించి ఆ ఏరియా మొత్తం కూడా ఇప్పటికే ప్రజలను ఖాళీ చేస్తున్నారు. రోడ్డు మార్గాలు పూర్తిగా తెగిపోవడంతో, ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడంతో హెలికాప్టర్ల ద్వారా ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 3,000 పైన ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్లో వరద బీభత్సం కొనసాగుతున్న వేళ మరోవైపు భూకంపం ఆందోళనకు గురిచేసింది. చైనాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. నేపాల్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఇక ఈ ప్రకంపనల ప్రభావంతో పర్వత ప్రాంతాల్లో భూమి కంపించింది. సియాచిన్ ప్రాంతంలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఇప్పటికే భారీ వరదలు, కొండ చర్యలతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్లో తాజా భూకంపాలతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది. ఓవైపు జలప్రలయం, మరోవైపు భూకంప ప్రకంపనలు, వరుస విపత్తులతో నేపాల్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. నేపాల్లో వరద బీభత్సం కొనసాగుతున్న వేళ మరోవైపు భూకంపం ఆందోళనకు గురిచేసింది. చైనాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది.